అంబటి రాంబాబు చెప్పినట్టే కోర్టుకి వెక్కాడు పోలీసుల మీద. తాజాగా తనను అక్రమంగా నిర్బంధించి కస్టోడియల్ టార్చర్ చేసిన గుంటూరు జిల్లా నల్లపాడు పట్టాపురం పోలీసులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు దాఖలు చేసిన వ్యాజ్యాల మీద హైకోర్టు స్పందించింది. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన నల్లపాడు సీఐ కె వంశీధర్, ఎస్ఐ అద్దంకి పవన్ కుమార్, పట్టాపురం సీఐ జి వెంకటేశ్వర్లకి కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వాళ్ళని ఆదేశించింది. తదుపరి విచారణ జూలై 30కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 7 ఏళ్ల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో తనను అక్రమంగా నిర్బంధించి శారీరకంగా మానసికంగా వేధించడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించడంతో పాటు ఇందుకు బాధ్యులైన పోలీసుల మీద కోర్టు ధిక్కార చర్యలు చేపట్టాలంటూ అంబటి రాంబాబు హైకోర్టులో 3 కోర్టు ధిక్కార వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు వచ్చినాయి. అంబటి తరపున సీనియర్ న్యాయవాది సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. బట్ వీళ్ళు అలాంటి వర్తించదు అని చెప్తారేమో, లేకపోతే ఇక్కడి నుంచి భవిష్యత్తులో అంబటి రాంబాబు మీద నాన్ బెయిలబుల్ కేసులు లేదంటే కనుక 7 ఏళ్ల పైబడి శిక్ష పడేటటువంటి కేసులు ఏమైనా పెడతారని చూడాలి.